హలో ఆల్. సో చేపల కూర కోసం అయితే మనం ఇక్కడ అట్టికి తీసుకున్నాం కదా, దాంట్లో ఇవాళ ఆయిల్ వేసేసి ఫస్ట్ టైం చేపల పులుసే పెడుతున్నాను అనమాట. కొంచెం మెంతులు ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ టమోటా ఇవన్నీ మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని మగ్గిన తర్వాత తగినంత చింతపండు పులుసు వేసుకొని మామిడి ముక్కలు చేప ముక్కలు వేసుకోవడమే. అయితే ఇక్కడ కుండ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. అయితే ఇది మనకు నేను పెట్టిన తర్వాత ఆ వేడి ఎక్కడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. సిమ్లోనే పెట్టుకోవాలి ఎసురు పొయ్యక ముందు, లేదంటే అది కొంచెం పగిలిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పింది ఆంటీ గారు, అమ్మిన ఆంటీ గారు. అయితే ఇక్కడ వేడెక్కింది, ఉడికింది కదా, స్టవ్ కట్టేసిన తర్వాత వరకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా పులుసు ఉడుకుతూనే ఉందండి. సో కొంచెం నీరుగా ఉన్నప్పుడే మనం దీన్ని ఆఫ్ చేసుకోవాలి. వీటిలో చేసినప్పుడు లేట్గా వేడెక్కినా సరే ఆ వేడి మాత్రం లోపలే ఉడకడం స్టార్ట్ అయిందనేసి నేను అబ్జర్వ్ చేశాను. ఆ రోజు తిన్న కూర కంటే నెక్స్ట్ డే ఆ కూరను వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది. ఇలా చేపల కూరలో పైన ఆయిల్ వేసుకొని తినడం మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో